రోహిణి అన్న మాటకి రోహిణి చంప పగలగొట్టిన మాణిక్యం. అసలు రోహిణి మాణిక్యంతో ఏం చెప్పింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. రోహిణి, ముఖేష్ గారు వస్తున్నాడు అని అంటూ ఉంటే, ముఖేష్ గారా ఇప్పుడెందుకు వస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంకేముంది, ఇదిగో ఈ బాలుగాడు ఉన్నాడు కదా, మీరు తెలుగింటి భోజనం అంటే ఇష్టపడతారు కదా, మా ఇంట్లో పెళ్ళుంది వచ్చేయండి అనేసరికి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఈ బాలు ఒక పంచేయడు కదా అని అంటూ ఉంటే, ఏంటి బాలు ఇక్కడికి వస్తే ఎలాగా, అందరం కూడా సరదాగా ఉందామనుకున్నాం, మళ్ళీ ఆయన వస్తే టెన్షన్గా ఉండాలి అని చెప్తూ ఉంటుంది రోహిణి. అయినా మీకు ఎందుకండి, వాళ్ళ పార్ట్నరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదోటి చేసుకుంటారు, ప్రతి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారు అని మీనా అయితే బాలుని తిడుతుంది. మీ వల్లే ఆయన వీళ్ళకి ఆ పార్ట్నర్షిప్ ఇచ్చాడు, డీలర్షిప్ కూడా ఇచ్చాడు, అయినా వీళ్ళకి అదేమీ గుర్తుండదు కదా, వీళ్ళు అప్పటికప్పుడు తిని అది అరిగిపోయిన తర్వాత అది పెట్టిన వాళ్ళు కూడా మర్చిపోతారు, అలాంటి వాళ్ళకి మనం సహాయం చేశామా లేదా అన్నట్టే చెయ్యాలి, అంతే తప్ప అన్నీ కూడా మనం గొరిగించుకోకూడదు అని మీనా అయితే అంటుంది. ఏంటి మీనా, మేమేమంటున్నావు నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. ఈ పెళ్లిలో అన్ని విషయాలు మాట్లాడుకోవడం ఎందుకులే రోహిణి, మళ్ళీ నీ పరువే పోతుంది. అయినా ముఖేష్ గారికి చెప్పేయండి ఇక్కడికి రావద్దు, మేము పెళ్లిలోంచి వెళ్ళిపోతున్నాము, లేకపోతే ఈ పెళ్ళి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఏదో చెప్పేయండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సత్యం, ఏంటమ్మా మీనా నువ్వు కూడా అని అంటూ ఉంటే, చూడండి మావయ్య, ఆయన వస్తే వీళ్ళకి స్వేచ్ఛ ఉండదంట, ఆయన ఇచ్చే పార్ట్నర్షిప్ కావాలి, డబ్బులు కావాలి, మరి ఆయనకి మర్యాద చేయడానికి మాత్రం వీళ్ళకి చేతులు రావంతే అని మీనా అయితే చెప్తుంది. అప్పుడు ఇక ఆ మాట విని, చూడండి ఆయన వచ్చే టైం అయింది, ఇలా గొడవ పడ్డం కన్నా ఆయనకి మర్యాద చేయండి అని చెప్తూ ఉంటే, మీరు కానీ ముందుకు వెళ్ళారంటే ఆ ముఖేష్ వచ్చినప్పుడు బాగో చెప్తున్నా, మీరు నాతో రండి అని మీనా అయితే బాలుని తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు ఇక సత్యం కూడా మీరే మర్యాద చేసుకోండి అని రోహిణికి మనోజ్కి వదిలేసి వెళ్ళిపోతాడు. విద్య అయితే ఇక ఫోన్ చేస్తూనే ఉంటుంది రోహిణికి. ఈ విద్యకి ఏమీ పని లేదు, ఆ మాణిక్యం ఉన్న పెళ్ళికి వెళ్ళమని నన్ను తినేస్తుంది పట్టుకొని అని అనుకుంటూ ఉంటూ ఫోన్ అయితే కట్ చేస్తుంది. హుసేన్, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవే, నీకు అగ్నిపర్వతం లాంటి నిజం చెప్తాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అగ్నిపర్వతం బద్దలైపోతుంది అని అనుకుంటూ ఉంటుంది విద్య. తర్వాత ముఖేష్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక ముఖేష్ దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తాడు మనోజ్. రండి రండి అని అంటూ ఉంటాయి. అవును బాలు ఏడి అని అడుగుతూ ఉంటాడు ముందుగా ముఖేష్. రోహిణిని కానీ మనోజ్ని కానీ పట్టించుకోకుండా వాడు ఏదో పనిలో ఉన్నాడు అని అనగానే అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరు రండి రండి ముఖేష్ గారు అంటూ ఇక వచ్చేస్తారు పరుగు పరుగున. అప్పుడే వాళ్ళిద్దరిని చూసి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక బాలు, నిన్ను చూడకపోతే అసలు నాకు ఇక్కడ ఉండబుద్ధి కూడా కాదు, నువ్వు నన్ను రమ్మని ఎక్కడున్నావో అనుకున్నాను, వచ్చేసావా అని అంటూ ఉంటాడు ముఖేష్. అవును సార్, మిమ్మల్ని పిలిచి మీ దగ్గరికి రాకుండా నేను ఎలా ఉంటాను, మీకు ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు బాలు. సరే పదండి లోపలికి, మా వాళ్ళని పరిచయం చేస్తాను అని లోపలికైతే బాలు తీసుకువెళ్తాడు. అసలు నువ్వా పార్ట్నర్వి ఆ బాలునా, చూసావా అతను కూడా ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏదో బాలునే గొప్పలాగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అవును, నాకు కూడా వాళ్ళని చూస్తుంటే కోపంగా ఉంది, కానీ తప్పదు, ఈ పెళ్లిలో గొడవ చేసుకునే కన్నా నోరు మూసుకొని ఉండడం నయ్యం అని అనుకుంటూ ఉండగా ప్రభావతి ముఖేష్ని చూసి, ఎలా ఉన్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నానండి అని ముఖేష్ని అందరికీ కూడా ప్రభావతియే పరిచయం చేస్తుంది. ఇతను ముంబై ముఖేష్, మా మనోజ్కి ఫర్నిచర్ షాపు డీలర్షిప్ ఇచ్చిన అతను, పార్ట్నర్ కూడా అంటూ ఇక మనోజ్ గొప్పే చెప్తుంది. ఆ మనోజ్కి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి కారణం వాళ్ళ తమ్ముడు బాలునే అని ముఖేష్ రివర్స్లో అయితే సమాధానం చెప్తాడు. అప్పుడే ఒక్కసారే ప్రభావతి ఇక అలాగ ఉండిపోతుంది. ఏంటి, నువ్వేమో నీ పెద్ద కొడుకు గొప్ప చెప్పుకుంటే అసలు వాళ్ళని మర్చిపోకుండా, నీలాంటి బుద్ధి కాదు కదా ముఖేష్ గారిది, వాళ్ళకి దారి చూపించిన వాళ్ళని ఎలా చెప్తున్నాడో, అది మంచితనం అంటే ఎప్పుడు కూడా 10 మంది ముందు మనం చెప్పుకునేలా ఉండాలి, అంతే తప్ప
ఇలా కూడా ఉండకూడదు. నీ గురించి నీ కొడుకు గురించి ఎవ్వరు కూడా చెప్పుకోరు. ఎందుకంటే మీరు అసలు మీకు చేసిన సహాయాన్ని మర్చిపోయి వెనకాతల గోతులు తవ్వే రకాలు. డబ్బుల కోసం నువ్వేదైనా గడ్డి తినివేన రకానివి, అందుకే అని అంటూ ఉంటాడు సత్యం. సరేలేండి, ఈ రోజుల్లో డబ్బు కోసమే కదా అంతా చేస్తుంది. డబ్బుంటే తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా అది గొప్పగానే ఉంటుంది. అదేమో నిజమే. కానీ మనం స్వార్థంగా సంపాదించే డబ్బు, మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి తినేసే డబ్బు ఎప్పటికీ కూడా నిలబడదు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యం, ఇక ప్రభావతి ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఏదో పెద్ద నేనేదో అన్నట్టు అలా లెక్చర్లు ఇస్తున్నారు అని చెప్తూ ఉంటే, అయినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు నీ బుద్ధి అంతే, నీ కొడుకు బుద్ధి అంతే, కుక్కతోకర వంకరన్నట్టు మీ బుద్ధులు మారవు కదా అని అంటూ ఉంటాడు సత్యం. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంట, అదే మీ పరిస్థితి అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మాట విని సరే ఆపేమన్నానా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ముఖేష్కి మొత్తం కూడా మర్యాదలు చేసి పంపించేస్తారు. అలా పంపించేసిన తర్వాత అప్పుడు ఇక మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది విద్య. ఎందుకు విద్య అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, ఏం పని పాటు లేదా మీ ఫ్రెండ్కి అని మనోజ్ అడుగుతూ ఉంటే, ఇప్పుడే దాని సంగతి చెప్తాను, నువ్వు లోపలికి వెళ్ళి మనోజ్, దీనికి గట్టిగా ఇవ్వాలి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే పక్కకు వెళ్ళి రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాట్లాడుతూ ఎన్నిసార్లు ఫోన్ చేశానే, ఏమయ్యిందని ఒక్కసారి కూడా తిరిగి ఫోన్ చేయవు, లిఫ్ట్ చేయవేంటి అని విద్య అడుగుతూ ఉంటే, నీకేమన్నా మర్చిపోయిందా, నేను ఆ మాణిక్యం పెళ్ళికి వెళ్ళనని చెప్పాను కదా, నువ్వేమో వెళ్ళమని అంటావు, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటూ ఉంటే, నువ్వు వెళ్ళడం లేదని మాణిక్యమే నీ దగ్గరికి వచ్చాడులే అని అంటుంది విద్య. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే దూరంగా మాణిక్యం అయితే కనపడిపోతాడు రోహిణికి. మాణిక్యం నా దగ్గరికి రావడం ఏంటి అని అంటూ ఉంటే, నేను చెప్పను, ఆ పెళ్ళి ఎవరిదనుకుంటున్నావు, జరిగే పెళ్ళి మాణిక్యం మేనల్లుడిదే, మనల్ని పిలిచింది కూడా ఈ పెళ్ళికే అని చెప్తూ ఉంటుంది విద్య. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతావో నాకైతే తెలీదు. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు తప్పించుకున్నావు, కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు. ఎందుకంటే మాణిక్యం చుట్టాలు అక్కడే ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, నీకు ఇంక నిన్న భగవంతుడే కాపాడాలి అని అంటూ ఉంటే, ఇంతలో మాణిక్యం రోహిణిని చూసి రోహిణి పాప అంటూ దగ్గరికి వస్తాడు. వచ్చేసావా, నువ్వు రావేమో అనుకున్నాను, లోపలికి రా, మా వాళ్ళని పరిచయం చేస్తానని అంటూ ఉంటే, అసలు ఈ పెళ్ళి ఎవరిదో తెలుసా అని అడుగుతూ ఉంటుంది. మా మేనల్లుడిది అని అంటూ ఉంటాడు మాణిక్యం. మీ మేనల్లుడిదే కాదు, మాకు తెలిసిన వాళ్ళది కూడా, మా మావయ్య గారు ప్రాణ స్నేహితుడు కూతురిది అని చెప్తూ ఉంటుంది రోహిణి. నేను ఈ పెళ్ళికి వచ్చాను, నిన్నిక్కడ మా వాళ్ళు చూశారంటే మనం ఆడుతున్న నాటకం మొత్తం కూడా బయటపడిపోతుంది. మీ మేనల్లుడి పెళ్ళి నువ్వు చూసినా చూడకపోయినా జరిగిపోతుంది, కానీ ఏదో ఒక వంక పెట్టి నువ్వు ఈ పెళ్ళిలో నుంచి వెళ్ళిపో, లేకపోతే ఈ పెళ్ళి ఆగిపోయేలా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఈ పెళ్ళైనా ఆపేస్తాను అని రోహిణి అంటుంది. అప్పుడే రోహిణి మాటలకి కోపంగా మాణిక్యం రోహిణి చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటాడు, నా మేనల్లుడు పెళ్ళిలో నుంచి నువ్వు దొరికిపోతావని నేను వెళ్ళిపోవాలా, లేకపోతే పెళ్ళి ఆపేస్తావా, ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు, ఒకవేళ అదే పరిస్థితి తీసుకొచ్చావనుకో మొత్తం నీ గురించి నేను బయట పెట్టేస్తాను అని మాణిక్యం అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.